ఒక్కో హాస్పిటల్‌కి 1000,00,00,000 పెట్టుబడి పెట్టడానికి గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు గానీ, 2,500,00,00,000 అద్దాలకి, ఇతర నగిషీలకి అమరావతిలో ఖర్చు పెడుతోంది. ఇది సాక్షి ఇవాళ రాసుకొచ్చినటువంటి కథనం. వెరీ సింపుల్. అమరావతి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడినా, అమరావతి మద్దతుదారులు ఎవ్వరూ కూడా మారరు. తెలుగుదేశం వాళ్ళు మారరు, జనసేన వాళ్ళు మారరు, బీజేపీ వాళ్ళు మారరు. ఇతర తటస్థులు కూడా తినట్లేదని ఎవరు అనుకోవట్ల అక్కడ. తినని. ముందు పని గావాల. జగనొస్తే నాశనం జేస్తాడు. జగనొస్తే మళ్ళీ తీసుకొచ్చేసి ఇక్కడ అంటాడు. మళ్ళీ 3 రాజధానులంటాడు. లేపోతే విజయవాడ, గుంటూరు మధ్యన అంటాడు. మళ్ళీ కట్టేదాన్ని నాశనం జేస్తాడన్న ఫీలింగ్ చాలా బలంగా ఉంది. అమరావతి విషయంలో 2019, 24లో చేసిన పిల్లి మొగ్గలు, అదే సందర్భంలో ఇప్పటికీ నిలకడలేని మనస్తత్వం అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అతిపెద్ద శాపం. దాని మీదన వస్తున్నటువంటి విషకథనాలు, సాక్షులు రాసేటటువంటి వాటి వలన ప్రజల్లో ఏ మార్పు రాకపోగా మరింతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ద్వేషం పెరగడానికి కారణమవుతుంది. ఆలోచించుకుని ఆత్మహత్య చేసుకోవడం బెటర్.